మనందరము ఏకరీతిగా ఉండి మార్పు లేని దేవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాగ్దానము. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందరు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం. అవును ప్రియులారా, ఎవరైతే దేవుణ్ణి జాగ్రత్తగా వెతుకుతారో వారికి నన్ను నేను ప్రత్యక్షపరచుకుంటాను అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. అంతేకాకుండా ప్రభు చెబుతున్నటువంటి మాట, వెతుకుడి మీకు దొరకను, తట్టుడి మీకు తీయబడును, అడుగుడి మీకు ఇవ్వబడును అనేటువంటి మాటలు ప్రభు చెప్తున్నారు. కాబట్టి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఆయనకి ఇష్టమైనటువంటి రీతిలో ప్రవర్తిస్తూ ఆయనను అడుగుతూ ఉంటారో వారికి దేవుడు సమాధానాన్ని ఇచ్చేటువంటి వాడుగా, తను తాను ప్రత్యక్షపరచుకునేటువంటి వాడుగా ప్రభు కనపడుతున్నాడు. అంతేకాకుండా ప్రభు అంటున్నటువంటి మాట, ఆయనను వెతకువారు కలరేమో అని ఆకాశము నుంచి ఆయన నరులను పరిశీలన చేస్తున్నట్లుగా మన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి ఎవరైతే ఆయన యొక్క అడుగుజాడుల్లో నడుస్తూ ఉంటారో, ఆయనను జాగ్రత్తగా వెతుకుతూ ఉంటారో, తట్టుతూ ఉంటారో, అలాగే అడుగుతూ ఉంటారో వారందరికీ కూడా ప్రత్యక్షమయ్యేటువంటి దేవుడిగా మనకు కనపడుతున్నాడు. ఇక్కడ వెతకండి, తట్టండి అనే మాటలో ప్రార్థనలో మనకున్నటువంటి పట్టుదలను సూచిస్తున్నాయి. ప్రియులారా, ప్రభు ఏదో ఇస్తాడేమో అనేటువంటి ఆలోచనతో ప్రార్థన చేయటం కాదు, కానీ ఆ చేసినటువంటి ప్రార్థన నెరవేరే వరకు కూడా మనము అడుగుతూనే ఉండాలి, ప్రభు యొక్క హృదయాన్ని తట్టుతూనే ఉండాలి. అప్పుడు మాత్రమే ఆయన తన్ను తాను మనకి ప్రత్యక్షపరచుకునేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. పిల్లరా, పాత నిబంధనలో యాకోబు భక్తుడిని కనుక మనం గమనించినప్పుడు, యాకోబు తన అన్నలను తన యొక్క తండ్రిని మోసగించి మామ దగ్గరికి పారిపోయిన తర్వాత తిరిగి వచ్చేటువంటి సమయంలో ప్రభు అతనికి ప్రత్యక్షమైనప్పుడు ప్రభువుతో అతడు పోరాడినట్లుగా మనం గమనించవచ్చు. ఎంతగా పోరాడాడంటే, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడువను అని ఆ యొక్క తెల్లవారుజాము వరకు అతడు పోరాడుతూనే ఉన్నాడు. పిల్లరా, కాబట్టి మన జీవితాల్లో కూడా పోరాడగలిగేటువంటి స్థితిలో ఉంటున్నామా, లేదంటే నామకార్థంగా ప్రభువు ఏదన్నా ఇస్తాడేమో అనేటువంటి స్థితిలో ఉంటున్నామా? యాకోబు పోరాడి తాను ఏదైతే కావాలని కోరుకున్నాడో దానిని సంపాదించుకున్నాడు. పిల్లరా, కాబట్టి మన జీవితాలు కూడా పోరాడేటువంటి స్థితిలో ఉండాలి. దేని గురించి పోరాడుతున్నాము అంటే, మనము ప్రతిరోజు ప్రతి దినము ఇహలోక సంబంధమైనటువంటి వాటి గురించే పోరాడుతున్నాం, కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలైనటువంటి పరిశుద్ధాత్మ శక్తి, అలాగే పవిత్రత, అలాగే పాపక్షమాపణ, రక్షణ, నిత్య జీవము అనేటువంటి వాటి గురించి ప్రభు సన్నిధిలో పోరాడలేకపోతున్నాం. పిల్లరా, ఆనాడు యాకోబు పోరాడింది ఇహలోక సంబంధమైనటువంటి సంపాదన మీద కాదు. అప్పటికే తన మామ దగ్గర నుంచి అనేక వేల పశు సంపదను, భార్యలను, బిడ్డలను, దాసదాసి జనాన్ని తీసుకొని గొప్ప సంపదతో అతను బయలుదేరాడు. కాబట్టి ఇహలోక సంబంధమైనటువంటి సంపాదన గురించి ప్రభుతో అతడు పెనుగులాడలేదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయాల పట్ల అతడు పెనుగులాడినట్లుగా మనం గమనించుకున్నాడు. ఏంటి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలంటే, అతని యొక్క వ్యక్తిగత జీవితాన్ని చూసినప్పుడు అతని పేరు యాకోబుగా కనపడుతుంది. యాకోబు అనగా మోసగాడు. అందరినీ మోసం చేసినటువంటి స్థితిలో నుంచి, ప్రభువా నాకు ఈ స్థితిని తీసివేసి నన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా నన్ను మార్చయ్యా, అప్పటి వరకు నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయనని ప్రభువుని ప్రార్థనలో పెనుగులాడినట్లుగా మనం గమనించవచ్చు. ఎప్పుడైతే అతని ప్రార్థనను ప్రభు ఆలకించాడో, అతని పశ్చాత్తాపాన్ని ప్రభు ఆలకించాడో, అతని పేరు యాకోబు నుంచి అనగా మోసగాడి నుంచి అనేకులు ఆశీర్వాదకరమైనటువంటి ఇశ్రాయేలుగా అతడు మార్చబడ్డాడు. కాబట్టి మనము కూడా ఇహలోక సంబంధమైనటువంటి ఆస్తిపాస్తుల కొరకు ప్రభువుని గోజాడటం కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలతో మనము దేవుని సన్నిధిలో పోరాడి దాన్ని పొందుకోవాల్సినటువంటి అవసరత ఉంది. అందుకని ప్రభు అంటున్నాడు, మీరు ఈ లోక సంపదన గురించి మీరు పోరాటం కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు మొట్టమొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతికినప్పుడు తప్పనిసరిగా ఇహలోక సంబంధమైన, శరీర సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము కూడా మీకు అనుగ్రహించబడుతుంది అని ప్రభు సెలవిస్తున్నారు. కాబట్టి మన యొక్క పోరాటము దేని గురించి ఉన్నది అనేది ఆలోచన చేయాలి. ప్రియులారా, ఇహలోక సంబంధమైనటువంటి విషయాల గురించి అయితే మనం పోరాడితే మనకు ప్రయోజనం లేదు, కానీ ఆత్మ రక్షణకు సంబంధించినటువంటి పోరాటము ఎప్పుడైతే మనం పోరాడతామో ప్రభు తప్పనిసరిగా దానిని మనకు దయచేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. అందుకనే నన్ను జాగ్రత్తగా వెతికేవారు అని అంటాడు. జాగ్రత్తగా దేనికి వెతకాలి అని అంటే, మన ఆత్మల రక్షణార్థమై ఆయనను జాగ్రత్తగా, మన పరిశుద్ధ
కలిగినటువంటి వారుగా మనం ఆయనను వెతికినప్పుడు ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానం, వారు నన్ను కనుగొంటారు. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి విషయాల గురించి ప్రభు సన్నిధిలో గోజాడదాం. తద్వారా ఆయనను కనుగొని ఆయన ఇచ్చేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలైనటువంటి పాప క్షమాపణ, రక్షణ, నిత్యజీవము, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నట్లుగా మనం ప్రార్థన చేద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, మీరు ఇచ్చిన కొద్ది మాటలను బట్టి మీకు వందనాలని. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారన్నావు నైనా. ఆనాడు యాకోబునైనా ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో మిమ్మల్ని నైనా జాగ్రత్తగా వెతికి నైనా మిమ్మల్ని కనుగొని ఆశీర్వాదాలు పొందుకున్నాను నేను. మేము కూడా అలా పొందుకునే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.